అయితే గురుగారు ఇంకొక ప్రశ్న కూడా ఉందండి. ఏంటంటే మొన్న జరిగినటువంటి కార్యక్రమంలో ఇంకో మాట కూడా అన్నారు జినర్జయ స్వామి వారు. అదేంటి అంటే ఆది శంకరాచార్యుల వారు 32 సంవత్సరాలు జీవించి 32 సంవత్సరాల కాలం జీవించి ఉన్నారు శంకర భగవత్పాదులు. కానీ 32 సంవత్సరాల వయసు అంటే ఎంత? వారు మరికొంతకాలం జీవించి ఉంటే రామానుజాచార్యుల వారి అవసరం వచ్చి ఉండేది కాదు సమాజానికి. కానీ తర్వాత రామానుజాచార్యుల వారు 120 సంవత్సరాల కాలం ఈ భూమి మీద వేంచేసి ఉండి వైదిక మార్గాన్ని ముళ్ళు తీసి సుగమం చేశారు శంకర భగవత్పాదులు. ఆ మార్గంలో అందమైన భవనాలు నిర్మించారు భగవద్ రామానుజాచార్య స్వామి. అయితే శంకరాచార్యుల వారు వేసిన పాదుల పునాదుల నుండి రామానుజాచార్యుల వారు ఎన్నో భవనాలు నిర్మించారు అన్నట్టుగా మాట్లాడారు. దీని గురించి మీరేమంటారు? శంకరాచార్యుల వారిని జగద్గురువు అంటాం మనం. ఆయన 8వ ఏటే సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వారు. మానసికంగా సన్యాసం తీసేసుకున్నారు. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయి ఆయనవి. 12 ఏళ్ళు వచ్చేటప్పటికి శాస్త్రాలన్నీ పూర్తయిపోయినాయి, ఏం మిగల్లా. ఆయన చదువుకోవడానికి కూడా 12 ఏళ్ళు అయ్యేటప్పటికి ఏం లేదు. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి సక్రమమైన ఈ ఉపనిషత్ భాష్యాలు కానీ లేదా బ్రహ్మసూత్రాలకి భాష్యాలు కానీ ఎవరు రాయలా. వ్యాసుల వారి హృదయాన్ని ఆవిష్కరించిన వాళ్ళు లేరు. అంటే వెనకాల ఆయనకేమీ ఆధారం లేదు. ఏమీ లేకుండానే పూర్ణముగా ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు బ్రహ్మసూత్ర భాష్యాన్ని యథాతథంగా అద్వైత సంప్రదాయంలో రచించి పెట్టేశారు. అలాగే భగవద్గీత, విష్ణు సహస్రనామాలు, మొత్తం దశోపనిషత్తులు ఏం వదిలిపెట్టారు ఆయన? అవసరమైనటువంటి అన్ని భాష్యాలని, సాహిత్యాలని ఇచ్చి జీవుడికి పరమాత్మకి అభేదం అనేటటువంటి సిద్ధాంతాన్ని కూడా స్థాపించేశారు. స్థాపించడానికి కొత్తగా ఏమీ లేనంత చేశారు ఆయన 32 ఏళ్లలో. ఇంకా ఏ ఆచార్యుల వారు కూడా 3 సార్లు భారతదేశాన్ని ఆ మూల నుంచి ఈ మూలకి, ఈ మూల నుంచి ఆ మూలకి తిరిగినటువంటి వాళ్ళు లేరు. మనం కేదారానికి వెళ్తే ఇక్కడ శంకరాచార్యుల వారు వచ్చారండి. మనం మానస సరోవరానికి వెళ్తే ఇక్కడ శంకరాచార్యుల వారు వచ్చారు. ఇవాళ మానస సరోవరానికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. కైలాసగిరి మీదకి శంకరాచార్యుల వారు వెళ్ళారండి. టిబ్బెట్లో శంకరాచార్యుల వారు వచ్చారండి. చైనాలో శంకరాచార్యుల వారి సంచారం ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయండి ఈ రోజుకి. చైనాలో, పాకిస్తాన్లో అనేకమైనటువంటి ప్రదేశాలు శంకరాచార్యుల వారు వచ్చినటువంటివి ఉన్నాయండి. అస్సాంలో ఉన్నాయండి. హర్యానాలో ఉన్నాయండి. మధ్యప్రదేశ్ అండి. ఇక్కడ దక్షిణాదిలోకి వచ్చామండి. రామేశ్వర ప్రాంతం అంటే తమిళనాడులో చిట్ట చివర కన్యాకుమారి మూలంలో ఎక్కడ ఏ రాష్ట్రానికి వెళ్ళి ఎటు చూసినా అక్కడ ఉన్నటువంటి గుళ్ళన్నిటినీ ఆయన ఉద్ధరించారు, మహాక్షేత్రాలని. ఇవాళ బదరీనారాయణ దర్శనం మనం చేసుకుంటున్నాము అంటే శంకరాచార్యుల వారు అతి వేగంగా ప్రవహించేటటువంటి అలకనంద నదిలో ఒక్క దూకి ఏది ఇట్లా మన వేలు ఇవాళ పెడితే ఇక్కడికి వెళ్ళిపోతుంది. అలాంటి దాంట్లో దూకి స్వామి విగ్రహాన్ని తీసుకొని బయటకు వచ్చారు. ఇదేదో ఛిద్రమైంది అని మళ్ళీ నీళ్లల్లో పడేస్తే మళ్ళీ అందరూ ఒక్కళ్ళు చూస్తుండగా కాదు, గ్రామ ప్రజలందరూ చూస్తుండగా మళ్ళీ దూకి మళ్ళీ తెచ్చారు. మళ్ళీ అదే విగ్రహం వచ్చింది. 3వసారి మళ్ళీ తీస్తే కూడా అదే విగ్రహం వస్తే స్వామి ఇలాగే ప్రతిష్ఠితం అవ్వాలనుకుంటున్నారు అని అక్కడ బదరీ నారాయణుణ్ణి ప్రతిష్ఠ చేసింది ఆయన. ఇక్కడ గురువాయూరులో ప్రతిష్ఠ చేసినటువంటిది ఆ చక్కటి విగ్రహానికి పూజా విధానాలు నిర్ణయించినటువంటి వారు ఆదిశంకర్లు, రామేశ్వర్లు. అసలు మొత్తం భారతదేశాన్ని మొత్తాన్ని చుట్టుముట్టినటువంటి ఏకైక ఆచార్యుల వారు 3 సార్లు. ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో మరి 32 ఏళ్లలోనే కదా ఇదంతా చేసింది. ఒక 100 మంది ఆచార్యులు 1000 సంవత్సరాలు జీవించినా చేయలేనంత పనిని శంకరాచార్యుల వారు 32 ఏళ్లలో సాధించారు. అందుకనే ఆయన్ని జగద్గురువు అంటాం. అందుకే 126 సంవత్సరాలు జీవించినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు 126 సంవత్సరాలు ఎక్స్ట్రా జీవించారు. చతుర్వేదాలకి భాష్యాలు రాశారు ఆయన. 4 వేదాలకి భాష్యాలు రాసిన ఆ శ్రీ ఎవరినైనా వరించింది అంటే ఒక విద్యారణ్యుల వారినే. అలాంటి విద్యారణ్య స్వామి వారు
విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించి 7 రాష్ట్రాలు మధ్యప్రదేశ్ గోవాల్ని తీసుకొని ఇటు 5 రాష్ట్రాలని కలుపుకుంటూ మొత్తం ఇవాళ ఉన్న 8 రాష్ట్రాలని పూర్తిగా తురుష్కుల నుంచి సాధ్యమైనంత మటుకు కాపాడి ఈ సంప్రదాయాలు ఈ ఆచారాలు పెట్టి 3000కి పైన గ్రంథాలు రాసినటువంటి అనేక కట్టడాలు కట్టించినటువంటి విద్యారణ్య యతీంద్రుల వారు శాస్త్రం శారీరమీమాంస, నాకు శాస్త్రము బ్రహ్మసూత్రం అయి ఉండాలి, దేవస్తు పరమేశ్వర, నాకు దేవుడు పరమేశ్వరుడయి ఉండాలి, ఆచార్యా శంకరాచార్యా, నాకు ఆచార్యుడు శంకరాచార్యుల వారు అయి ఉండాలి, సంతుమే జన్మని, నాకు మోక్షం వద్దయ్యా, నువ్వు ఎన్ని జన్మలిచ్చినా పర్లేదు, కానీ ఈ 3 నాకు ఇస్తే మాత్రం, ఈ 3 ఉంటే నేను జన్మెత్తడానికి సిద్ధము అని చతుర్వేద భాష్యకర్త అయినటువంటి ఆయన చెప్పినటువంటిది. సంగీతం మీద, సాహిత్యం మీద, ఆస్ట్రానమీ మీద, ఆస్ట్రాలజీ మీద, మెటలర్జీ మీద ఆయన రాయని గ్రంథం ఏది? వైద్యం మీద. మొత్తం చతుర్వేద భాష్యకర్త. అలాంటి వాడు చెప్పినటువంటి మాట ఇది అనన్య సామాన్యమైంది. శంకరుల చరిత్ర మళ్ళీ పూర్తి చేయాలంటే ఇంకొక శంకరుడే ఉద్భవించాలి. శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. మేధాదక్షిణామూర్తి అవతారమెత్తి వస్తే అవతారానికి ఎన్ని రోజులు కావాలమ్మా? వామన అవతారం మొత్తం అంతా ఉన్నారా? వచ్చి అక్కడ పని కాగానే అయిపోయింది. నరసింహస్వామి వారు ఉద్ధరించాలంటే మొత్తం వచ్చి ఉండాలా? ఇన్నేళ్ళు ఉంటేనే నరసింహ అవతారానికి పూర్ణత్వము, ఇన్ని ఉంటే కాదండి అని ఎవరైనా అంటారా? ఒక్క అడుగు ఇట్లా స్తంభం పగలగానే వచ్చి పని పూర్తి చేసేశారు. కాబట్టి మహాత్ముల యొక్క చరిత్ర ఎన్నేళ్లున్నారు అనేది కాదు, ఎంత సంపదనిచ్చారు అనే దాన్ని బట్టి లెక్కేసుకోవాలి. ఎన్ని ప్రకరణ గ్రంథాలు, ఎన్ని స్తోత్ర గ్రంథాలు, ఎన్ని భాష్యాలు, ఎన్నెన్ని ఇచ్చారమ్మా ఆదిశంకర్లు. 32 ఏళ్లలో భారతదేశంలో ఏ పుట్టకి వెళ్ళినా, మిట్టకి వెళ్ళినా, గుట్టకి వెళ్ళినా, క్షేత్రానికి వెళ్ళినా, అడవుల్లోకి వెళ్ళినా, కొండల మీదకి ఎక్కినా, నదుల దగ్గరకు వచ్చి నిల్చున్న శంకర్ల యొక్క చరిత్ర వినిపిస్తుంది. అంత చరిత్ర ఉన్న ఆచార్యులు ఇంకొకళ్ళు లేరు. కాబట్టి 32 ఏళ్ళు జీవితము అని మనం జీవితాన్ని బట్టి సాధించిన దాన్ని లెక్క వేయకూడదు. ఆ 32 ఏళ్లలో 100 మంది ఆచార్యులు 1000 సంవత్సరాలు జీవించినా చేయలేని పని చేసి వెళ్ళిపోయారు. అది శంకర్ల యొక్క మహాత్మ్యం. కాబట్టి శంకర్లని ఆయుష్ తోటి కొలవకూడదు, శంకర్లని గురుత్వంతో కొలవాలి. జగద్గురువు అవునా కాదా, ఎలాంటి గ్రంథాలు అందించారు, ఎలాంటి విషయాలని చెప్పారు. ఆయన 32 ఏళ్ళుంటేనే ఇంత చేశారు. ఇంకొంతకాలం ఉంటే ఏమైపోతుందో, కలియుగం ఇక ముందరికి పోతుందో పోదో అని భయపడి దేవతలు ప్రార్థిస్తే అవతారం జాలిచ్చారు, కలికిచ్చిన వరం నిలవాలి అని. కాబట్టి శంకరుల యొక్క చరిత్రని ఆయుష్ తోటి కొలవకూడదు. అది ఏ గురువునైనా, ఒక శంకరులే కాదు, మనం చక్కగా భగవద్ రామానుజ ఆచార్య వర్యుల్ని తీసుకున్నా, మధ్వాచార్యుల వారిని తీసుకున్నా, లేదు రాఘవేంద్ర స్వామిని తీసుకున్నా, లేదు వైఖానస సంప్రదాయానికి సంబంధించినటువంటి గురువుల్ని తీసుకున్నా, శంకరాచార్యుల వారి పరంపరలో గురువుల్ని తీసుకున్నా, వాళ్ళకి వయస్సుతోటి సంబంధం లేదు. కాబట్టి శంకరాచార్య వరిష్ఠులు 32 ఏళ్ళు జీవించిందే చాలా ఎక్కువ, అంత ఇచ్చేశారు. కాబట్టి ఆయన జీవితాన్ని ఎప్పుడూ మనం ఆయుష్ తోటి కొలవకూడదు, గురువు ఇచ్చిన సాహిత్యంతో కలవాలి. ఎందుకు అంటే ఈ రోజుకి ఎక్కువ సాహిత్యం ఈ భారతదేశంలో చదువుకుంటోంది కానీ, ఎక్కువ స్తోత్రాలు ఈ భారతదేశంలో చదువుతోంది కానీ శంకరులు ఇచ్చినవే. ఈ రోజుకి అంతకు మించి చదువుతున్న వాళ్ళది ఎవరిది లేదు సాహిత్యం. అంత సాహిత్యాన్ని ఆదిశంకర్లు, ఆదిశంకర భగవత్పాదాచార్య వరిష్ఠులు మనకు అందించారు. అది గొప్పతనం. కాబట్టి అసలు ఆయుష్ తోటి వారిని కొలవకూడదమ్మా, అది వారి గొప్పతనం. మా దృష్టిలో శంకరాచార్యుల వారు 32 సంవత్సరాల్లో వారే పాదులు తీశారు, పునాదులు వేశారు, అద్భుతమైన భవంతులు కట్టారు, వాటి ఎలివేషన్లు డిజైన్ చేశారు, దానికి అవసరమైనటువంటి రంగులు వేశారు, లోపల అవసరమైనటువంటి అద్భుతమైన ఇంటీరియర్స్ చేశారు, చక్కటి ఫర్నిచర్ అంతా కూడా తీసుకొని వచ్చాడు. భక్తుడైనటువంటి వాడు లోపలికి వెళ్ళి దాన్ని వినియోగించుకోవడం తప్ప ఏ ఒక్క పనిని శంకర భగవత్పాదాచార్యుల వారు వదిలిపెట్టకుండా సమస్తాన్ని 32 సంవత్సరాల లోపల మా అందరికీ, ఈ మానవాళి మొత్తానికి అనుగ్రహించినటువంటి భగవత్పాదాచార్య వరిష్ఠులు వారు. వారికి ఎంత చెప్పుకున్నా, వారి గురించి ఏం చేసినా చాలా తక్కువే.
సాష్టాంగ ప్రణామాలని నేను ఈ ఛానల్ ద్వారా వారికి సమర్పించుకుంటున్నాను. ఇంతకంటే ఏమీ చేయలేం మనం.